ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే హరీష్ బర్త్డే అండి. సో మా ఆయన బర్త్డే అంటే నాకు చాలా స్పెషల్గానే ఉంటుంది కదా, సో అందుకే ఈ వ్లాగ్ స్పెషల్ అని చెప్పాను అనమాట. అండ్ బర్త్డేకి స్మాల్ అంటే ఒక డెకోర్ చేపిద్దామని, సో ఇక్కడైతే డెకరేషన్ వాళ్ళని పిలిపించానండి. ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు. అదేదో గ్రీన్ మ్యాట్ వేసారండి. సో అది వెయిట్ చాలా ఉందన్నమాట. సో వెనకాల టీవీకి అయితే కట్టేస్తున్నారు. టీవీ ఏమన్నా అవుతుందేమో అని కొంచెం టెన్షన్ పడ్డా, బట్ అంతా బాగానే ఉన్నింది. సో టీవీకి ఏం కాలేదనమాట. ఇక్కడైతే మా చిన్నత్తయ్య వచ్చారనమాట. సో పల్లి నుంచి హరీష్ బర్త్డే అనేసి, కొడుకు బర్త్డే కదా, అందుకే మా అత్తయ్య అయితే వచ్చారు. సో ఒకకైతే వేసుకుంటూ డెకరేషన్ ఎలా చేస్తున్నారు చూస్తున్నారనమాట. ఇక్కడైతే చాలా సింపుల్ డెకోర్ అయితే పిక్ అయితే పెట్టాననమాట. సో ఇలా నాకు డెకరేషన్ కావాలి అని బలూన్ డెకరేషన్ అయితే సెలెక్ట్ చేశానండి. సో అంటే నాకు చాలా వైట్ అండ్ గోల్డ్లో నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో వైట్ అండ్ గోల్డ్లో అయితే నాకు ఈ డెకరేషన్ కావాలి అని చెప్పాను. బట్ వైట్ గోల్డ్ మధ్యలో సో ఈ చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా యాడ్ చేశారనమాట. అంటే బ్లూనా కొంచెం ఆ కలర్, సో ఈ కలర్ కూడా బాగానే ఉంటుంది అక్కడక్కడ అని చెప్పారు. సో ఓకే అని అన్నా, బట్ కొంచెం బాగానే వస్తుంది అనమాట. నచ్చింది ఫైనల్గా. అండ్ ఇక్కడైతే ఫైనల్ అంటే కింద కొంచెం ఎక్కువ బలూన్స్ ఉండాలి అని ఇక్కడ ఏదో సెట్ చేస్తున్నారనమాట. ఓవరాల్ బాగానే అనిపించింది అనమాట నాకు డెకరేషన్ అయితే. అండ్ ఇక్కడైతే చూడండి, సో ఇదేదో ఫ్లవర్ లాగా, ఇలా తిప్పగానే ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. ఇది స్టాండ్ అంట. సో మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. డెకరేటివ్కి ఫ్రంట్లో పెడతారు. అండ్ ఇక్కడైతే ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా అక్కడక్కడ పెడుతున్నారు. మా పిన్ని చూడండి, సో ఇదే అనమాట డెకరేటివ్ పీస్, దీంతో ఆడుకుంటుంది. ఇక్కడైతే గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేసి గోల్డ్ అయితే సెట్ చేస్తున్నారనమాట. సో బాగుంటుంది అని. అండ్ ఇక్కడైతే హ్యాపీ బర్త్డే నేమ్ బోర్డ్ కూడా పెట్టారు. ఫస్ట్ తర్వాకోలో ఏదో పెట్టారనమాట, నాకు అదంతా నచ్చలేదు. సో తీపిచ్చేసి ఇలా లైటింగ్స్లో కావాలి అని మళ్ళీ సపరేట్గా తెప్పించానమాట. అదైతే సెట్ చేస్తున్నారు. సో సెట్ అయిన తర్వాత సో లుక్ అయితే చాలా బాగుంటుంది చూసారా. సో హ్యాపీ బర్త్డే అని, సో లైటింగ్స్తో అయితే ఇది చాలా ఎలిగెంట్గా అనిపిస్తుందని నాకు నచ్చి, సో ఇదైతే సపరేట్గా తెప్పించాను అనమాట. ఈ డెకోర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ అలాగే హరీష్ అనే నేమ్ బోర్డ్ కూడా సపరేట్గా తెప్పించాను అనమాట, లెటర్స్. సో దానికి అండ్ హ్యాపీ బర్త్డే అనే నేమ్కి సపరేట్ ఛార్జ్ అయితే పడింది అనమాట నాకైతే. అండ్ ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో 2 kgs కేక్ అయితే చెప్పాము. అది 7:30కి అలా ఇస్తామని చెప్పారు. సో అందుకే కేక్ కోసం వెయిటింగ్ అనమాట. అంతలోపల డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుందామని సో ఫ్యామిలీ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ. ఇక్కడైతే ఆరతి పళ్ళెం అయితే రెడీ చేశానండి. సో ఇది ట్రెడిషనలే కదా, మన ట్రెడిషనల్ అంటే బర్త్డే రోజు ఇలా హారతి అయితే తీసి సో ఆశీర్వదిస్తారనమాట. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ బ్రదర్కి సో ఇలా హారతి అయితే తిప్పి ఆశీర్వదిస్తుంది. అండ్ అలాగే మా అత్తయ్య కూడా సో హారతి తీసి సో బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ నేను కూడా సో బ్లెస్సింగ్ అయితే ఇద్దామని వచ్చాను. అంటే మనమే కదండి, సో మన హస్బెండ్స్ బాగుండాలి, మనతో లైఫ్ లాంగ్ బాగుండాలి, సో అలా అని మనమే కదా ఎక్కువ కోరుకునేది. అండ్ నేను అలా కోరుకుంటూ ఇక్కడైతే హారతి ఇస్తున్నాను అనమాట. సో కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో ఇలా బ్లెస్సింగ్ ఇస్తున్నప్పుడు కొంచెం కళ్ళలో వాటర్ కూడా తిరిగిందనమాట నాకైతే. సో ఇక్కడైతే ఒక్కొక్కరే బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే హరీష్ వాళ్ళ డాడీ కాళ్ళు అయితే టచ్ చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే కొంచెం ఇది ఇంట్రెస్టింగ్, అంటే పాయింట్ చేసి చెప్తున్నానంటే హరీష్ అయితే ఎవరి కాళ్ళు అలా ముట్టారండి. సో అలా వంగి మాత్రం ఎవరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోరు. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. తను కూడా చాలా నమ్మేది మా డాడీ ఆశీర్వాదం అయితే నాకు ఎప్పుడు ఉండాలని. సో వాళ్ళ ఆశీర్వాదం అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనలీ కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది అనమాట. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసాము. సో తర్వాత అయితే స్పార్క్ వస్తే బాగుంటుంది అని, సో నేమ్ అయితే హ్యాపీ బర్త్డే హరీష్ నేమ్ అయితే సో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత లుక్గా కనిపిస్తుంది చూడండి. అందుకే అనమాట అది సపరేట్గా తెప్పించాను. అండ్ ఇక్కడైతే సో మా చింటూ ఇదేదో బ్లాస్ట్ చేద్దామని ట్రై చేశాడు, బట్ అది ఫ్లాప్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే స్ప్రే అంతా కొట్టి సో ఫేస్కి అంతా అంటే కొంచెం కళ్ళకి కూడా పడిందనమాట హరీష్కి అయితే. సో కళ్ళు మండుతున్నాయని చెప్పారు. సో నేను అందుకే ఇక్కడైతే తుడుస్తున్నాను అనమాట. సో చాలా బాగా అయితే జరిగిందనమాట బర్త్డే అయితే.
అండ్ బర్త్డే ఇది కొంచెం అంటే ఈ వీడియో కొంచెం అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కరే కేక్ అయితే తినిపిస్తున్నారు. సో, మా బాబాయ్ అంటే వాళ్ళిద్దరూ మా బాబాయ్ అనమాట. అండ్ అలాగే మా మామయ్య గారు. సో, హరీష్ వాళ్ళ డ్యాడీ అనమాట. చాలా ఇష్టం. ఇక్కడైతే అందరి మీద స్ప్రే కొడుతుంటే సో, మా కారుకి కోపమొచ్చి సో, స్ప్రే బాటిల్ అయితే తీసుకొని వాళ్ళ మీదే స్ప్రే చేశాడనమాట. అండ్ ఇక్కడైతే మా అత్తయ్య అండ్ మా పెద్దత్తయ్య, సో, మా పిన్ని అండ్ మా చిన్న పిన్ని సో, అందరూ కేక్ అయితే తినిపిస్తున్నారు. సో, నాకు కూడా కేక్ అయితే తినిపించారనమాట. అండ్ మా హారిక వాళ్ళ హస్బెండ్, నా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారనమాట బర్త్డేకి బెంగుళూరు నుంచి. సో, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫోన్ చేసి పిలవగానే సో, బెంగుళూరు నుంచి అయితే వచ్చారనమాట. అండ్ మా చింటూ ఇద్దరు కొడుకులాగనమాట హరీష్‌కి అయితే. సో, చాలా ఇష్టం అనమాట వీళ్ళిద్దరైతే. అండ్ కేక్ అయితే తినిపిస్తున్నారు. అండ్ మా జున్ను, మా వర్ష సో, అందరూ బెంగుళూరు నుంచి అయితే అదే రోజు వచ్చారనమాట బర్త్డే. అంటే బర్త్డేకనే కాదు. సో, ఆ రోజు వచ్చారనమాట. సో, ఆ రోజు అలా బర్త్డే అయితే కుదిరింది. అండ్ అలాగే మా అనురాధక్క అంటే రామ్ సింగ్ అని చెప్తా ఉంటాను కదా! వాళ్ళ వైఫ్ అనమాట. సో, అందరూ అయితే బర్త్డేకి వచ్చారనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది మా బన్నీ. సో, ఫోటోలు తీసే దాంట్లో నేను బిజీ అయిపోయాను. అందుకే ఫైనల్‌లో పాపం కేక్ తింటున్నాడు ఇక్కడ. అండ్ మా పిన్ని అయితే సో, ఫుడ్ అయితే మా పిన్ని అయితే ప్రిపేర్ చేసిందనమాట. సో, చాలా హెల్ప్ చేసింది నాకైతే. అంటే మా ఇద్దరు పిన్నిలు అంటే మా చిన్న పిన్ని, పెద్ద పిన్ని అంటే హరీష్ వాళ్ళ అక్క అనమాట వీళ్ళిద్దరూ. సో, వీళ్ళిద్దరూ వంటల్లో అయితే చాలా బాగా హెల్ప్ చేశారు నాకైతే. అండ్ ఘీ రైస్ అండ్ దాల్ అండ్ ఒబ్బట్టు చేశారు. సో, మునక్కాయల సాంబార్ అయితే చేశారనమాట. సో, వంటలన్నీ సో, వాళ్ళే చేశారనమాట. అండ్ సో, మునక్కాయల సాంబార్ అని చెప్పాను కదండీ! సో, ఇక్కడైతే మా పిన్ని చూపిస్తుంది. సో, సాంబార్ అయితే చేశామని. అండ్ స్వీట్ కోసం మళ్ళీ ఫైనల్లీ ఒబ్బట్లయితే చేశారనమాట. ఫుడ్ అయితే అందరూ బాగా తిన్నాము. సో, అంటే ఫుడ్ కూడా వీడియో తీసుకుంటే బాగుండదని సో, ఫుడ్‌దయితే వీడియో తీసుకోలేదు. ఇక్కడైతే నేను కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. సో, ఆ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ బర్త్డే అంటే ఈ డెకరేషన్ సో, నేనెక్కడ ప్రిఫర్ చేశానంటే నవ్య స్టోర్ అని బాగేపల్లిలో నవ్య స్టోర్ అని ఉందండి. అంటే అది ఫ్యాన్సీ స్టోర్ అనమాట. వాళ్ళైతే నాకు సో, ఇలా డెకరేషన్ అయితే మేము చేస్తాము సో, అని చెప్పారనమాట. సో, అందుకే నేనైతే వాళ్ళని పిలిపించి సో, ఈ ఫైనల్‌గా ఈ డెకరేషన్ అయితే చేయించారు. సో, చాలా నాకు హ్యాపీగా అనిపించింది. బానే కుదిరిందనమాట డెకరేషన్ అండ్ సెలబ్రేషన్ అంతా బానే ఉండింది. అండ్ రేట్ కూడా రీజనబులే అనిపించింది నాకైతే. సో, బాగేపల్లిలో ఎవరైనా ఉంటే సో, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రీజనబుల్ రేట్‌లో సో, మనకి నచ్చిన ఒక డెకోర్ అయితే రెడీ చేయిస్తారనమాట. అండ్ ఇదే అనమాట. సో, మా ఆయన బర్త్డే సో, నాకు చాలా చాలా స్పెషల్. అండ్ మా ఆయన అయితే సో, నాకు చాలా ఇంకా ఎక్కువ సర్ప్రైజింగ్ అయితే చేస్తారు. సో, అంటే సర్ప్రైజ్ అంటే తనకంత అలవాటు లేదనమాట. అంటే ముందుగా నేనే చెప్పేస్తాననమాట. సో, ఈ సర్ప్రైజ్ ఈ గిఫ్ట్ ఇమ్మని. సో, ఆ గిఫ్టే నాకు ప్రెజెంట్ చేస్తారనమాట. సో, అదే సర్ప్రైజ్ అంటే. అండ్ బట్ మనమంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇయలేము కదా! సో, అందుకే నా వంతులో సో, ఇలా చిన్నగా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాననమాట. అంటే సర్ప్రైజ్ అంటే ఇది రెడీ చేసేటప్పుడు హరీష్ ఇంట్లోనే ఉన్నారు. సో, చూసేసారు. అంత ఏం సర్ప్రైజ్ ఫీల్ కాలేదు. బట్ ఫ్యామిలీ అందరూ వచ్చారు అంటే పిన్ని వాళ్ళు వచ్చారు. సో, ఫ్రెండ్స్ వచ్చారు. మా బాబాయ్ వాళ్ళు వచ్చారు. సో, అందరూ వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడైతే ఇది నా ఫేవరెట్ పిక్స్ అనమాట. సో, ఈ పిక్‌లో అయితే మేమిద్దరం స్మైల్ ఇస్తున్నాం. నాకు చాలా బాగా నచ్చినాయి. సో, పిక్స్ అయితే. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.